जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా స్వామి మహారాజ్ కి జై. దత్త బంధులందరికీ ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా మనం ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఇచ్చిన పర్మిషన్ తోని అనగాష్టమి వ్రతము ఎలా చేసుకోవాలి, దాని లాభాలేంటి, ఆ వ్రతం గురించిన వివరాలు మనం తెలుసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో మాత్రమే ఇది జరుగుతుందండి. జై గురుదేవ దత్త. అనగాష్టమి వ్రతము, అనగాష్టమి యొక్క వ్రతము. ఇదే రోజు కాలభైరవ అష్టమి కూడా జరుపుకుంటారు. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతము ఆచరిస్తే క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. ధైర్య సాహసాలతో దేనికి లోటంటూ లేని జీవితాన్ని గడుపుతారట. ఓం కాళితార, చిన్నమస్త, షోడాశి, మహేశ్వరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ధూమ్రమాత, బాగలాముఖి, మాతాంగి, కమలాలయ, దశమా విద్యా స్వరూపిణి మన అనగాదేవి నమస్తుతే. శ్రీ దత్తాత్రేయ స్వామి అర్ధాంగి అనగాదేవి అని పేరు. ఆగము అనగా పాపము, అనగా అనగా పాపము లేనిది. పాపము మూడు విధాలు: మనసుతో, బుద్ధితో, ఇంద్రియములతో. మూడు విధాల పాపములు పోగొట్టున్నది అనగా. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారము. అనగాదేవిలోని శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగా స్వామిలోని బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులను తత్వజ్ఞానము అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు: అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఆశిత్వం, వశిత్వం, కామవాసాయతో మహిమ అనే పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత. యోగం నందు ప్రీతి గలది. గృహం, పతిపత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు. ఈమె అనగా స్వామి భ్రూమధ్యం నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనగుడు వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము. ఆగము అంటే పాపము. ఇది మూడు రకాలు. అనగము అంటే ఈ మూడు రకాల పాపాలను నశింపజేయడం. అనగా అష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం చాలా మంచిది. అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు. ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకముల పాపములు తొలగి వారు అనగులుగా అవుతారు. కాబట్టి ఈ వ్రతాన్ని అనగా అష్టమి వ్రతము అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము. వ్రతపీఠ తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. ఈ వ్రత పూజ పూర్తయిన తరువాత 5 అధ్యాయాల కథలను చదవాలి. వాటిని అందరూ శ్రద్ధతో వినాలి. ప్రతి అధ్యాయంకు చివర హారతి, కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి. దత్తుని రూపంలో అంతరార్థం: శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే 3 శిరస్సులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి స్థితి లయములు, ఓంకారంలోని ఆ, ఉ, మాలు, త్రిమూర్తాత్మక పరబ్రహ్మము. 2
4 కుక్కలు, 4 వేదములు. ఇవి దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు. 3 ఆవు మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పములకు సుఖదుఖాలకు కారణమైన మాయను యోగ బలముచే శ్రీ దత్తమూర్తి కామధేనుగా మార్చాడు. 4 మాల. అక్షరమాల సర్వమంత్రమయము. సమస్త వైఖరి వాగ్జాలములకు, సాహిత్య సంగీతములకు, సర్వ వ్యవహారములకు మూలము. 5 త్రిశూలము. ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. 6 చక్రము. అవిద్య నాశకము. ఆత్మలోకన సామర్థ్యమును, వివేకమును కలుగజేయును. 7 డమరు. సర్వ వేదములు దీని నుంచి ప్రదుర్భవించినవి. 8 కమండలము. సమస్త బాధలను పోగొట్టును, శుభములను సమకూర్చును. దత్తతత్వము. దత్తం దత్తం పునర్దత్తం ఏవ దత్భక్త సంయతాః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతాని సంశయ. దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని దత్త హృదయంలో చెప్పబడింది. శ్రీ గురు దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాధికాలు చేయకపోయినా అన్యదా శరణం నాస్తిత్వమే శరణం మమ అనే పవిత్ర భావనతో భక్తితో దత్తా దత్తా అని స్మరిస్తే చాలు. ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకము. శ్రీ భాగవత గ్రంథమునందు ప్రథమ స్కంద తృతీయాధ్యాయంలో భగవంతుని 21 అవతారములలో 6వ అవతారము దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. అనగా అష్టమి వ్రత విధానము. గణపతి పూజ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మహాసరస్వతియే నమః. హరి ఓం. దేవీం వాచా మజానాయాత దేవాస్తాం విశ్వరూప పశో వే వాదంతి సనో మాం ద్రేహ మూర్జం దుహాన దేవ దేనుర్వగాస్మ సుపాసుష్టతైతో అయం ముహూర్త సుముహూర్తస్తు యస్సు నామ రూపభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్కారణాస్తు సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రాలాభం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగా స్మరామి. యాత్ర యోగీశవర కృష్ణ యాత్రార్ధో ధనుర్ధారః తాత్ర విజోర్భుతి ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణి భజనాం యాత్ర జయతే పునర్శాస్త జం నిత్యం వ్రాజమిస్తారణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తిత్వమేషమా మంగళం శ్రేయాంశ్రుదిస్తు భగవాన్ మంగళాయాతానం హరిం లాభస్తేషం జయస్తేషం కుతేస్తేషం పరాభవం. యశేమింది వరశ్యమో హృదయోస్తు జనార్దనాః ఆపదామపాహార్దం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణి హిరణ్యగర్భాభ్యా నమః. శచిపురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యా నమః. సర్వభ్యో మహాజనభ్యో నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఆదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః
उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमः। प्राणायामम् उत्तिष्ठेन्तु भूतपिशाचेन्तु एति भूमिभावबारका एतेषम् अविरोधेन ब्रह्मकर्म समारम्भे। ओम भुवः, ओम भूहं, ओम गुं सौहं, ओम महा, ओम जनः, ओम तपः, ओम गुं सत्यम्, ओम तत्त्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम अपज्योतिर्मसमृतं ब्रह्ममुर्भुवस्वरः ममो मत्ता दुर्तक्षय द्वारा श्री परमेश्वर उद्दीप्यस्य श्री परमेश्वर प्रीत्यार्थं शुभ शुभेन मुहूर्ते श्री महाविष्णुराज्ञाया प्रवर्धमानस्य अद्य ब्राह्मण द्वितीय वर्धस्य श्वेतवरः कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्ते भारतखण्डे अस्मिन् वर्तमान व्यवहारिक సంవత్సరం పేరు సంవత్సరము ఆయన మాస పక్షి ఇవన్నీ మనం సొంతంగా చెప్పుకోవాలండి సంకల్పము శుభయోగ శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ అక్కడ కూడా మన పేరు చెప్పుకోవాలి గోత్రం చెప్పుకోవాలి మన కోరికలు చెప్పుకొని ముందు చేయాలి నామధేయం ద్రౌపది సమేత మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం పుత్ర అభివృద్ధ్యార్థం సర్వాభిష్టి సిద్ధ్యార్థం మహాగణపతి प्रीत्यार्थम ध्यानावाहनादि षोडशोपचार पूजम करिष्ये तदंग कलशाराधम करिष्ये కలశారాధన కలశంలో గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం కొద్దిగా అక్షతలు వేసి కుడి చేతిలో కలశం మూసి ఈ క్రింది మంత్రంతో చెప్పవలెను. శ్లోకం కలశస్య విష్ణుం కంఠే రుద్రా సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షేతు సాగర సర్వే సప్త ద్వీపో వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో హృదయార్వణః అంగశ్చ సహిత సర్వే కలుషోంబు సమాశ్రితః ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దుర్దక్షేదారకారక మమ కలశే గదావతే పవిత్రో పరిచిచ్యతే ఊర్ధ్వకర్యేష్టిష్టేషు వర్తతే ఆపోహ ఇదంకు సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపం పశావ అపోన్నాపామృతమపాహం నమ్రాడపో విరాడాప స్వరాదాపః చందాగుష్యపో జ్యోతిగుష్యపో యజోగుష్యప సత్యమాప సర్వదేవతోపో భూర్భో స్వరాప. ఓం శ్లోకం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఏవం కలశ పూజ కలశోదకాని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవత సంప్రోక్షం ఆత్మానం సంప్రోక్షం అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తమపై అంతటా చల్లవలెను. ధ్యానం. ఓం గణనాంతం గణపతిం గుం హామామహే కవిం వీణా ముపాశ్రవస్తమాం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మస్వతః అనుశృణ్వాస్ఫుతి విసిదాసాదన మహాగణపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహ్యం ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. అస్థివార్ఘ్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం మాం అపోయిష్టామ యో భావః తాన ఊర్ధ్వే తదా తాన మహీరాణాయ చక్షుషే యవ శివతమోరసాః తస్య బాజాయ దేహనాం ఉషతీర్య మాతరం తస్మ అరన్నమవాహాయాస్యాఖ్యాయాహం జన్మాద ఆపోజయాదచానః. శ్రీ మహాగణపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం మం అభివస్త్రా సువాసనా స్వరూపాభిధేను సుదుగాః పూయామానః. అభిచంద్ర భర్తవేన హిరణ్యభ్యాశ్వా స్రదిదీనో దేవా సోమ మహాగణపతివతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపయుతం మమ యజ్ఞోపయుతం పరమ పవిత్రం ప్రజాపతరై యస్సహాజం పురస్తాత్ ఆయుషో మ్రాగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపయుతం బలమస్తు తేజః. మహాగణపతియే నమః. యజ్ఞోపయుతం సమర్పయామి. గంధం మమ గంధాద్వారం దురాదర్శాం
नित्यपुष्टाङ्करीषिणाम् ईश्वरिगुं सर्वभूतानां तमिहोपाह्वाये श्रियं श्रीमहागणपतये नमः। गन्धान्तारायामि अक्षतान् मम आयने ते पारायणे दुर्वारोहं तु पुष्पाणि हद्रश्च पुंडरीका समुद्रस्य गृह इहे। श्री महागणपतये नमः। गन्धोप्यापरे अलङ्करणार्थम् अक्षतं समर्पयामि अथ पुष्पा पूजयामि। ओम सुमुखाय नमः। ओम एकदंताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णिकाय नमः। लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम गणाधिपाय नमः। ओम दुर्मुम्रकेतवे नमः। ओम गणाध्यक्षाय नमः। ओम पालचंद्रनाय नमः। ओम गजाननाय नमः। ओम वक्रतुंडाय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम वीरांबाय नमः। ओम स्कंदाग्रजाय नमः। ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम श्री महागणाधिपतये नमः। नानाविध परिमलपत्रा पूजं समर्पयामि। सिद्धमंगलस्तोत्रम्। श्रीमदनन्ता श्रीविभूषिता अपललक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराकेधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। सावित्रुकाटकचेन पुण्यफल भारद्वाज ऋषिगोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। दो चौपाती देवो लक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमंब सुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। पीठिकापुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव। పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగా అష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీన్ని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనము లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రము పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రము పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందలి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుచుందురు. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. జై గురుదేవ దత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల యోగ సాధన చేయాలంటే మనం ఇంతకు మాట్లాడుకున్న వీడియోలో చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాము. యద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యము, స్తోత్రము, వ్రతాలు, సత్య క్షేత్ర దర్శనము, సత్పురుషుల దర్శనము ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే మనలో ఉన్న పాప కర్మల మాలిన్యం, మన సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న పాప కర్మల మాలిన్యం తొలగిపోయి మనం ధ్యానంలో ముందుకు వెళ్తాము నిరాఘాటంగా. అలాగే అలా చేసుకుంటూ సాయిబాబా మందిరంకి వెళ్ళి ధ్యానం చేసినా మనకు సపోర్ట్ వస్తుంది. ఇలా చేసుకొని వ్రతాలు కూడా చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ. వారు చెప్పించిందే అండి. నేనేం ప్రీప్లాన్ కాదు. ఆయన చెప్పిన మాట నేను చెప్పడం జరుగుతుంది. సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవింద అర్పణమస్తు. ఈ అనగాష్టమి వ్రతము యొక్క ఈ వీడియోను రికార్డు చేసుకునేందుకు మనందరికి సహకరించిన దేవతలందరికీ, గురువులందరికీ, బావలందరికీ, ముక్కోటి దేవతలకు, మనల సహకరించిన సిద్ధులకు కోటి కోటి కృతజ్ఞతలు. జయ గురుదేవ దత్త. సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవింద అర్పణమస్తు. జయ గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.